ప్రైజ్ ద లార్డ్ చర్చ్. మొట్టమొదటిగా విష్ యూ ఆల్ హ్యాపీ గుడ్ ఫ్రైడే. అంటే హ్యాపీ అనొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ హ్యాపీ యాక్చువల్గా అనకూడదు. ఎందుకంటే క్రీస్తు మరణము పొందినాడు, మనుష్య కుమారునిగానే మరణం పొందినాడు. దేవుని కుమారుని అయినప్పటికీ మనుష్య కుమారుడిగా మరణం పొందినాడు అనకూడదు, ఓన్లీ విశేష్. ఇకపోతే మనము సిలువ ధ్యానము అనగానే మనకు గుర్తుకు రావాల్సింది 7 మాటలే కాదు, దీని వెనక ఉన్న దేవుని అమూల్యమైన ప్రేమ. ఆ ప్రేమ అన్నిటికంటే మించిన ప్రేమ, దాన్నే అగాపే ప్రేమ అంటారు. అంటే నిస్వార్థమైన ప్రేమ, ఏ స్వార్థము లేదు ఆ ప్రేమలో. మనము మనుషులమైండి చూపించే ప్రతి ప్రేమలో ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది, కానీ ఆయన ప్రేమలో ఏదీ లేదు. దేవుడు శిలువ మీద పలికిన 7 మాటల్లో అంటే నాకు సంబంధించి అన్ని అమూలమైన మాటలే, కానీ 4వ మాట ఇంకా ప్రత్యేకమైన మాటగా నాకు తోస్తుంది. అది ఏ మాట చెప్పండి? ఏలీ ఏలీ లామా సబాక్తాని, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచిదివి. అంటే తండ్రి అంతవరకు కుమారుని చేయి పట్టుకొని నడిపించిన వాడు సడన్గా చేయి వదిలిపెట్టేసినాడు. ఇప్పుడు మనం ఇహలోకంలో ఉండి ఒక తండ్రి ఒక చిన్న కుమారుడు ఏదైనా ఎగ్జిబిషన్కో దేనికి వెళ్ళినాడు అనుకోండి, ఫస్ట్ మనం ఏం చెప్తాం ఆ పిల్లోడిని, ఒరే నా చేయి గట్టిగా పట్టుకో, నువ్వు లేకపోతే దారి తప్పిపోతావు అంటాం. వాడు పట్టుకొని నడుస్తూ ఉంటాడు, ఏదైనా వేరే దృశ్యం కనబడితే మన చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం వాడిని ఎత్తుక్కుంటా పోయి పట్టుకొని వస్తాం. ఇట్లా 2-3 సార్లు జరిగిన తర్వాత మనం ఏం చెప్తాం వాడితో, ఒరే నువ్వు నా చేయి పెట్టుకోవద్దు, నేనే నీ చేయి గట్టిగా పట్టుకుంటా అంటే తండ్రి కొడుకు చేయి పట్టుకుంటే ఇంకా వదలడు. అటువంటి తండ్రి కూడా శిలువ మీద ఉన్న తన ఏకైక కుమారుని చేయి వదిలిపెట్టినాడు. ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది? దీని వెనక ఉన్న అపారమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, పాపుడేరలా ఆయన మీద ఆయనకున్న అనిర్వచనీయమైన ప్రేమ. అందుకే మనకందరికీ తెలిసిన వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఇంత కాదు ఇంత కాదు ఇంత కాదు, ఎంతో అన్లిమిటెడ్, దానికి అసలు లిమిటే లేదు, లిమిట్లెస్. అటువంటి వాడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోకి మన పాపముల నిమిత్తం పంపించినాడు. ఒకవేళ దేవుడు తన కుమారుని చేయి వదలకపోతే ఆయన్ని శిలువ మీద నుంచే తన మహిమతో పైకి తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మన నిమిత్తము ఆయన శిలువ మరణం పొందాలి. లేఖనముల ప్రకారం అయితేనేమి, ఆయన అనాది సంకల్పం ప్రకారం అయితే కానీ మరణం పొందవలసిందే. అప్పుడైతేనే మనకు పాపక్షమార్పణ. అందుకనే తన కుమారుని చేయి వదిలిపెట్టినాడు. తన కుమారుని చేయి వదిలిపెట్టింది ఎందుకు అంటే, నిన్ను నన్ను మనందరినీ తన కుమారునిగా చేసుకోవడానికి. అవునా కాదా? తన కుమారుని చేయి మాత్రమే పట్టుకొని ఉంటే మనమందరము ఆయన కుమారులు అనబడము. అందులో ఆయనకి స్వార్థం ఉండేది, తన కుమారుని పట్టుకొని రక్షించడానికి. కానీ దీని వెనుకున్న ఆంతర్యము అది, నిన్ను నన్ను మన అందరిని తన కుమారులుగా చేసుకోవడానికి తన కుమారుని చేయి వదిలిపెట్టినాడు. అందుకనే 7 మాటల్లో ప్రశస్తమైన మాటగా ఈ మాట నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చప్పట్లు కొడదాం అందరం గట్టిగా. ఇప్పుడు మరి పాస్టర్ అమ్మ